అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఐఫిస్ట్ ఏదైనా ఉందంటే రీతు రఫ్ ఆడించింది చూడు మాధురిని, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి పడేసేసింది. మామూలుగా కాదబ్బా, ఎంత ఫైట్ అయినా చేస్తుంది కానీ నోట్లోంచి ఒక్క రాంగ్ వర్డ్ రాదు, పొరపాటును కూడా స్లిప్ అవ్వదు. ఏమైనా ఉతికిందా లైవ్ చూడాలి. ఏడ్చింది మూలన వెళ్ళి మాధురి, అలా రీతు నామినేషన్ అవ్వగానే వెళ్ళి ఏడ్చింది. అండ్ శ్రీజ ఒకటి మా రీతు మాట్లాడుతుంటే పట్టుకెళ్ళి ఇంకొంచెం ఆయిల్ వేస్తా వచ్చింది. ఇంకా అసలు రీతుకి పాయింట్స్ దొరికే కొలిది పెడతానే ఉంది, బుతుకుతానే ఉంది. అబ్బబ్బబ్బబ్బ, నిజంగా ఈ అమ్మాయికి ఆ డెమాన్తో ఈ లవ్ ట్రాక్ కాన్సెప్ట్ లేకపోతే ఖచ్చితంగా టాప్ 3లో ఉండేదబ్బా ఈ అమ్మాయి. ఏమైనా నామినేషన్స్ లో ఇప్పుడే కాదు చూడండి, ఫస్ట్ నుంచి కూడా నామినేషన్స్ లో పాయింట్స్ ప్రాపర్ గా పెడతది. ఎవరు ఏమన్నా గానీ ప్రాపర్ గా ఆన్సర్ చెప్తుంది. ఆ తర్వాత ఏడుపు వస్తే ఎల్లి మూలం కూర్చొని ఏడుస్తుంది. కానీ పాయింట్స్ చెప్పే దగ్గర మాత్రం స్ట్రాంగ్ గా ప్రాపర్ గా ఎక్కడ ఫౌల్ మౌత్ యూజ్ చేయకుండా మాట్లాడుతుంది రీతు. ఒక్క డెమన్ తో లవ్ ట్రాక్ వల్ల బయట దొరికింది సందని చెప్పాను కదా. ఎవరికైతే తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళని ట్రాల్ చేయడానికి బయట ఆడియన్స్ కాదు ట్రాలర్స్ రెడీగా ఉంటారు. రీతు డెమాన్ విషయంలో ఎప్పుడు దొరుకుతాడా ట్రాల్ చేద్దాం, ఎప్పుడు దొరుకుతాడా రీతు ట్రాల్ చేద్దాం, ఇది తప్ప వాళ్ళు ఆడే గేమ్ చూడలేదు. వాళ్ళ గేమ్ని ఎంకరేజ్ చేస్తే బాగుండు. అందుకే ఈరోజు నేను తమ్నేల్ మెయిన్ రీతుది పెట్టడం అంటే ఈరోజు ఎపిసోడే రీతుది. ఈరోజు ఎపిసోడ్ లైవ్ చూస్తే తెలుస్తుంది, ఒక్కొక్క పాయింట్ పెడతది. నీది తనూజాది ఫేక్ బాండ్ కాదా? ఎందుకు వెళ్ళావు మరి? నువ్వు వచ్చిన వెంటనే నీకు బాండ్ వచ్చేసిందా? ఎలా వచ్చేసింది నీకు బాండ్ అంటే? వీళ్ళదంటే హెల్దీ బాండ్ అంట, అక్కడ అన్హెల్దీ బాండ్ అంట. క్లియర్ గా క్యారెక్టరైజేషన్ చేస్తుంది తెలుసా. టూ మచ్ వర్స్ట్ అసలు మాధురి. ఎంత క్యారెక్టరైజేషన్ చేస్తుందంటే అంత చేస్తుంది రీతుని. పాప మా అమ్మాయి కాబట్టి తట్టుకుంటుంది. అసలు ఈమె తనూజాతో ఎందుకున్నదమ్మా? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, అదొక ఫేక్ బాండ్. జస్ట్ తనూజా ఫ్యాన్ బస్ కోసమే తనూజాతో ఉంది. ఈ రోజు తనూజాని వరుస పెట్టి ఈ ఎక్స్ కంటెస్టెంట్స్, ఎస్పెషల్లీ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ తనూజాని క్లియర్ గా టార్గెట్ చేశారు. టార్గెట్ చేసినప్పుడు అండ్ శ్రీజ కూడా వచ్చి ఈ రాజా ఈ బాండ్స్ ఇవన్నీ మాట్లాడింది కదా. సో తను వెళ్ళి కూర్చుంటే అప్పుడే కాదు, అంతకుముందు ఫస్ట్ మనీష్ వచ్చినప్పుడు అదొక రకమైన టార్గెట్. ఆ తర్వాత శ్రీజ వచ్చినప్పుడు కూడా శ్రీజ చాలా అన్నది తనూజాని. నేను శ్రీజ పెట్టిన ప్రతి పాయింట్ తనూజ విషయంలో కరెక్ట్. ఎప్పుడెప్పుడు అడిగింది ఈ హెల్పింగ్స్ అన్నవి, ఎప్పుడెప్పుడు ఫస్ట్ లో కళ్యాణ్ బాల్ పట్టుకుంటున్నప్పుడు బాల్ ఇచ్చేరా అని అడిగింది, అప్పుడు తప్ప నేను చెప్పాను. అండ్ నిన్న కెప్టెన్సీ టాస్క్ లో లాస్ట్ లో ఏమోని నాకు కొంచెం ఇచ్చేవా, నాకు ఖచ్చితంగా తప్పు, తనూజ ఖచ్చితంగా తప్పు. అండ్ అంతకుముందు ఏవైతే పాయింట్స్ పెట్టిందో శ్రీజ, ఆ రోజు ఇమ్యూనిటీకి సపోర్ట్ చేశారు, అప్పుడు సపోర్ట్ చేశారు, ఇప్పుడు సపోర్ట్ చేశారు అని శ్రీజ చెప్పింది కదా. ఇమ్యూనిటీ టాస్క్ లో ఎవరు సపోర్ట్ చేశారు? నువ్వు కూడా తనూజనే సపోర్ట్ చేసావు. ఎందుకు సపోర్ట్ చేసావు? ఇప్పుడేమో నేను అక్క అని పిలవను, ఎందుకంటే లాస్ట్ లో అంటే తనకి ఆల్రెడీ తెలుసు తిన రీఎంట్రీ అవుతుందని. సో నేను నిన్ను అక్క అని పిలవను, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ లో నేను కప్పు గెలుచుకుంటే నేను అక్కను కదా నాకు ఇచ్చే అంటావు అని అంటుంది. మరి ఇప్పుడు నువ్వు అక్క అని పిలవని అంటున్నావు, మరి హౌస్ లో ఉన్నప్పుడు కళ్యాణ్ తనూజ పెయిర్ అవ్వాలి అని చెప్పేసి ఐడియా ఇచ్చింది నువ్వే కదా. అప్పుడు అక్క అని తనూజ చుట్టూ ఎందుకు తిరిగావు? అప్పుడు నీకు తనూజ అవసరం, ఎందుకంటే కళ్యాణ్ సేవ్ అవ్వాలంటే పక్కనున్న తనూజ డేంజర్ జోన్ లోకి వెళ్ళాలి, తనూజాని బలి చేయాలి. కాబట్టి నీకు అప్పుడు తనూజ అవసరం, కాబట్టి అప్పుడు నువ్వు అక్క అని పిలిచావు. ఇప్పుడు నీకు తనూజ అవసరం లేదు అంటే బయట చాలా సింపతి వచ్చేసింది శ్రీజకి. మామూలు సింపతి కాదు, భయంకరమైన సింపతి ఉంది శ్రీజకి. ఈ సింపతితో ఇప్పుడు హౌస్ లోకి శ్రీజ అడుగు పెడుతుంది. టాప్ 5 కన్ఫర్మ్ గా ఉంటది. అంత సింపతి ఉంది బయట, భయంకరమైన సింపతి. ఆ ధైర్యంతోనే ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళి తనూజాని అక్క అని పిలవకుండా తనూజ గారు అని పిలుస్తుంది. అని నేను అక్క అని పిలవడానికి రీజన్ చెప్తుంది. ఇది అప్పుడేమైంది? హౌస్ లో ఇదే వచ్చింది. బిగ్ బాస్ ఈసారి చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్, హౌస్ లో కంటెస్టెంట్స్ ని రాగా వదలకుండా మొత్తం హింట్స్ ఇచ్చేశారు. మొత్తం ఫస్ట్ 2 వీక్స్ ఇదే శ్రీజ ఎలా ఉంది? ఎంత యారగెంట్ గా ఉంది. అదే శ్రీజ ఇప్పుడు ఎంత మంచితనంతో ఉంది, ఎలా ఉంది? హింట్స్ వల్లే కదా. ఆ మామూలు హింట్స్ వెళ్ళలేదు. ఆ హింట్స్ వల్ల వీళ్ళు మారుతూ వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చింది శ్రీజ, తనకి బయట వచ్చిన సింపతి చూసింది, ఒక వీడియో చేసింది, ఏడుస్తూ వీడియో చేసింది, నేను ఎపిసోడ్స్ చూడలేదు అని. కానీ ఈ రోజు ఏవైతే కళ్యాణ్కి అసలు హింట్స్ ఇస్తున్నట్టే లేదు, లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నట్టే ఉంది కళ్యాణ్ని. సో ఇన్ని పాయింట్స్ నువ్వు పెట్టగలిగావు అంటే లైవ్ చూస్తేనే కదా. అండ్ ఈ తనూజ అడిగింది ఇమ్ముని అనడం, ఇవన్నీ లైవ్ లో వచ్చాయి. మరి నువ్వేమో ఎపిసోడ్సే చూడలేదు అంటావు, అక్కడేమో లైవ్ లో వచ్చిన పాయింట్స్ చెప్తున్నావు. ఏది నిజమని నమ్మాలి?
క్లియర్ గా తిను హౌస్ లోకి చూస్తూ ఉండండి. శ్రీజ హౌస్ లోకి అడుగు పెడుతుంది అండ్ శ్రీజతో పాటు భరణి గారు హౌస్ లో అడుగు పెడుతున్నారు. భరణి గారు తనూజతో ఉంటారు కానీ దివ్యతో ఉండరు. శ్రీజ తనూజతో మాత్రం ఉండదు, కళ్యాణ్తో ఉంటది. అలాగని కళ్యాణ్ గేమ్ పైకి వెళ్ళాలి, తన గేమ్ తక్కువకి వెళ్ళాలి అని అనుకోదు, తన పైన ఉండాలని చూసుకుంటది. సో తన టార్గెట్ తనూజ. ఇంతకుముందు ఏదైతే ఆయేషా టార్గెట్ తనూజకి చేస్తుందో అదే పని శ్రీజ చెయ్యబోతుంది. చూస్తూ ఉండండి. ఇప్పుడు ఏవైతే పాయింట్స్ పెట్టిందో పాయింట్స్ పెట్టడంలో తప్పలేదు, కానీ ఈ పాయింట్స్ అన్ని హౌస్ లో ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు? ఈ ఎమ్ముని కెప్టెన్సీ అడిగింది తనూజ అన్న పాయింట్ తప్ప మిగిలినవన్నీ కూడా శ్రీజ హౌస్ లో ఉన్నప్పుడే కదా జరిగాయి. అప్పుడు ఎందుకు ఈ శ్రీజ క్వశ్చన్ చేయలేదు? అప్పుడు ఎందుకు తనూజాని నామినేట్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాక తనూజ హేటర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని నా వైపు తిప్పుకోవడం అని తప్ప అంతకు మించి నాకు ఏం అనిపించలేదు. బట్ రీతు విషయంలో రీతును సపోర్ట్ చేసుకుంటూ పాయింట్స్ ఏవైతే శ్రీజ ఇచ్చిందో అలా నిప్పు ఆయిల్ వేస్తా ఉంది. రీతు అస్సలు ఎలుగుతానే ఉంది మామూలుగా కాదు. సో ఇది ఇప్పుడు రీతు, తనూజ, ఇమ్ము వీళ్ళందరూ హౌస్ లో ఉన్న ఒక రా కంటెస్టెంట్స్ ప్రాపర్ గా ఆడుతున్నారు. ఈ బయట నుంచి చూసి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద పెత్తనం ఎలా ఇస్తారు? సో ఇది నెక్స్ట్ వచ్చేసి లైవ్ లో ఆల్రెడీ భరణి గారు వచ్చారు, దివ్య కొంచెం దూరంగా ఉన్నారు. సో ఉంటారు కూడా, బట్ తరుజ నేను దూరం పెట్టరు, ఎందుకంటే తెలుసు బయట ఏం జరుగుతుంది అన్నది. వీడియోలోకి వెళ్లే ముందు నా రివ్యూ నచ్చితే ఒక్క లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ప్రియా వచ్చింది. ప్రియా మనీష్ నామినేషన్, తనూజాని మనీష్ అన్న మాటలు అంటే నేను ఇచ్చిన ఆన్సర్ అవన్నీ కూడా దీనికంటే ముందు వీడియో చేసున్నాను కాబట్టి ఇందులో అది మాట్లాడలేదు. మనీష్ నామినేషన్ మాట్లాడలేదు, అది చూడండి. తనూజ ఫ్యాన్స్ అయితే అసలు మిస్ అవ్వకండి, అందులో కరెక్ట్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు వరుసగా మాట్లాడుకుందాం. అండ్ ఇమ్ము వర్సెస్ తనూజ, మీకు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనిపించారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో కొన్ని పాయింట్స్ ఇమ్ము వైపు చాలా విషయాలు కరెక్ట్ ఉన్నాయి, కొన్ని విషయాల్లో తనూజ కరెక్ట్ ఉంది. ఇక్కడే మాట్లాడదాం. తనూజ దగ్గర ఎక్కడెక్కడ పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయంటే, బొమ్మల టాస్క్ దగ్గర తల ఊపాడు, తను వద్దన్నాడు, రాముకి ఇచ్చేసిన నాకు ఓకే అన్నాడు, అందుకే నేను రాముకి ఇచ్చాను అని చెప్పేసి తనూజ చెప్తుంది. ఎస్, ఇమ్ము ఆ రోజు తల ఊపాడు, కావాలంటే నేను స్టోరీలో వీడియో పెడతా. తల ఊపాడు అండ్ ముందు నుంచి చెప్తానే ఉన్నాడు, లేదు నేను అక్కడికి వెళ్ళను, నా వాళ్ళందరినీ అక్కడికి పంపుతాను, రాముని పంపుతాను, ఫస్ట్ ఇద్దరు లేడీస్ ని, తనూజ అండ్ రీతు అనుకుంటా, వాళ్ళిద్దరిని ఉండనిద్దాము, గర్ల్స్ కదా లోపలికి వెళ్ళి ఓనర్స్ లాగా ఎంజాయ్ చేస్తారు అన్నాడు. ఆ తర్వాత రాము ఉన్నప్పుడు కదా పోనీలే నేను ఎక్కడ ఉంటాను, వాడు వెళ్ళడమే అక్కడ కరెక్ట్, ఇవన్నీ అన్నాడు తను. కానీ లాస్ట్ గా ఏమంటాడంటే, ఎస్ నేను అన్నాను కానీ నువ్వు స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి కదా అంటాడు. నువ్వు అన్నాక ఇంకేం స్టిక్ ఆన్ అయ్యి ఉంటది, అదేం క్వశ్చను? ఈ విషయంలో ఏమో తనుజ కరెక్ట్. వాటర్ పూల్ టాస్క్ లోనేమో ఇమ్ము కరెక్ట్, ఎందుకంటే వాటర్ పూల్ టాస్క్ లో ఇమ్ము తనూజాని టార్గెట్ చేయలేదు, తనూజాని సపోర్ట్ చేశాడు ఒకే ఒక్కసారి లేదా 2 times. తనూజ దాంట్లో వేశాడు. తనూజ దాంట్లో ఎందుకు వేశాడంటే, అంతకుముందు భరణి గారు ఇమ్ము దాంట్లో వేశారు కాబట్టి మీరు ఎంత వాటర్ వేస్తే నేను అంత వాటర్ తిరిగి వేస్తాను అని అలా వేశాడు. పూల్ టాస్క్ లో క్లియర్ గా తనూజాని సపోర్ట్ చేశాడు. అలా సపోర్ట్ చేయకపోతే తను సంజనాని విన్ చేసుకునింది వాడు, వేయలేదు తన దాంట్లో. అప్పుడే అదే చెప్తున్నాడు ఇమ్ము, నేను అప్పుడు సేఫ్ గేమ్ ఆడాడు. ఎందుకు ఆడాడు? తనూజ కోసం ఆడాడు క్లియర్ గా ఆ రోజు. అండ్ చాలా విషయాల్లో ఇమ్ము తనూజాని సపోర్ట్ చేశాడు, ఇది నిజం, ఇది ఒప్పుకోవాలి తనూజ. సో అది అండ్ ఇమ్ము ఈ రోజుతో తనూజాని నామినేట్ చేయడానికి ఏం లేదు రీజన్. తనూజాని నామినేట్ చేయడానికి భయపడుతున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని ఎంత అంటున్నారు కాబట్టి తను నామినేట్ చేశాడు, కానీ తనకేమి తనూజాని నామినేట్ చేసేయాలి ఇలాంటిది ఏం లేదు. ఎందుకు ఇలాంటిదంతా లేదు అన్నది నేను రేపు మాట్లాడతా, మిడ్ నైట్ టాక్స్ లో మాట్లాడతా, ఎందుకంటే ఆల్రెడీ లైవ్ లో ఒక డిస్కషన్ అయింది. ఆ డిస్కషన్ రేపు మిడ్ నైట్ టాక్స్ లో చెప్తా ఏం జరిగింది అన్నది. ఇక్కడ మనీష్ కూడా కళ్యాణ్ నామినేషన్ అయిపోయిన తర్వాత ఎవరికి ఇవ్వాలి వీళ్ళంతా డ్రామాలు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. మనీష్ కూడా అంతే, శ్రీజ కూడా అంతే. ఫస్ట్ అందరినీ నీకెందుకు కావాలని అందరిని అడగడం, ఆ తర్వాత వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చారు. ఆ రకంగా మనీష్ పట్టుకెళ్ళి ఇమ్ముకి ఇచ్చి ఏమంటున్నాడు, నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది, నువ్వెవరిని వేస్తున్నావో అంటే బాబు నువ్వు తనూజానే వెయ్యి అని చెప్పాడు మనీష్, క్లియర్ గా అదే చెప్పాడు. సో అదే ఇమ్ము వేసిన నామినేషన్ లో నాకు అనిపించింది అదనమాట. నెక్స్ట్ వచ్చేసి అంత క్లియర్ గా వచ్చిన తర్వాత కూడా ఇంకా తను ఇమ్ముని వేయాలని అనుకున్నాడు, తనూజాని వేశాడు.
తనూజ డిఫెండింగ్ కూడా చాలా బాగుంది. బట్ ఆల్రెడీ మనీష్ చాలా మాటలు ఇండైరెక్ట్ గా పోక్ చేశాడు కాబట్టి, ఆ తర్వాత మళ్ళీ ఇమ్ముకి ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఎవరిని వేస్తావో నాకు క్లారిటీ ఉంది అన్నాడు కాబట్టి ఆల్రెడీ ఏడు స్టార్ట్ అయింది తనూజకి. ఆ ఏడుపు ఆపుకుంటూ స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంది. ఆ తర్వాత వెళ్ళి కూర్చుని ఏడిసింది. ప్రియా కళ్యాణ్కి ఇచ్చి ఇప్పుడు కళ్యాణ్కి సేమ్ శ్రీజ ఎలా పాయింట్స్ చెప్పిందో ప్రియా కూడా అలాగే పాయింట్స్ చెప్పింది. బట్ ప్రియా కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేయలేదు. శ్రీజ మాత్రం భయంకరంగా ఎక్స్పోజ్ చేసిందమ్మా. లైవ్ చూస్తే అర్థమవుతుంది. ప్రతి పాయింట్ కూడా కళ్యాణ్ ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, తనూజ విషయంలో మంచిగా ఉండాలని చూస్తున్నాడు, తనూజకి మంచిగా కనపడాలని చూస్తున్నాడు, ఈ రకంగా చెప్పుకుంటూ పోయింది. అవి ఏమీ నాకు హింట్స్ అనిపించలేదమ్మా. సగం హింట్స్ అయితే సగం ఎక్స్పోజింగ్ లాగా అనిపించింది. ఫుల్ ఎక్స్పోజ్ చేసింది. కళ్యాణ్ ఏమో రాముని చేసి నువ్వు అందులోకి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అంటున్నాడు. ఆ పిల్లోడు ఏమంటాడంటే నాకు మీ టీంలో ఉన్నా గానీ నాకు కెప్టెన్సీ ఏమి రాదు అంటే, టోన్ పెంచుకో అదే వద్దు అంటాడేంటి? మీరు మాట్లాడే మాటల ఆ పిల్లోడు మాట్లాడకూడదా? ఎందుకే వెళ్ళిపోయాడు ఆ పిల్లోడు అందులోకి? ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ పిల్లోడు ఏంటో నడిచాడు. ఒకవేళ ఉన్నా గానీ నాకు కెప్టెన్సీ కంటెంటర్ ఇచ్చేవారు కాదు, నేను అయ్యేవాడు కాదు, ఎందుకంటే నా దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అన్నాడు. దానికే టోన్ పెంచుకో అంటాడు. అంటే మీరు అరవచ్చు, ఆ పిల్లోడు అరవకూడదా? ఇలా ఆ పిల్లోడి విషయంలో ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఆ సంజన టీంలోకి వెళ్తే కనీసం వాళ్ళైనా కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా చూసుకుంటారని వీళ్ళ మీద కోపంతో అందులోకి వెళ్ళాడు. అందులో నిఖిల్ వాళ్ళతో మంచిగా ఉంటే ఫ్యూచర్ లో హెల్ప్ చేస్తారని వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అది జరిగింది. అండ్ కళ్యాణ్కి వేరే వాళ్ళని నామినేట్ చేయడు. ఇక్కడ ఎన్ని రీజన్స్ అయినా చెప్పు, రాము మీద కన్సర్న్ తో మాట్లాడుతున్నాడు కానీ ఎంత కన్సర్న్ తో మాట్లాడినా అక్కడ రాము తప్ప వేరే వాళ్ళు తనకు ఆప్షనే లేదు నామినేట్ చేయడానికి. ఇది మాత్రం నిజం. నెక్స్ట్ ఫ్లోరా గారు వచ్చారు. అసలు ఈవిడ నామినేషన్ గురించి మాట్లాడుకోవడం కూడా మన టైం వేస్ట్. ఆ రీతు పాపం పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫ్లోరాని హగ్ చేసుకుంటే వెళ్ళి గుచ్చి ఒక్క మాట కూడా ప్రాపర్ మాట కాదే, అన్ని రాంగ్ మాటలే. ఆవిడ అసలు చూడలేదు. 4-5 రీల్స్ చూసేళ్ళి ఏంటంటో అనేస్తుంది రీతుని. కళ్యాణ్ ఏడిస్తే నవ్వింది ఆ రీతు. కళ్యాణ్ ఏడిస్తే రీతు ఎందుకు నవ్వింది? మాధురి చీ అని చెప్పి తిడుతుంది. ఆ తిట్లకి నవ్వింది. ఏమేంటి ఇలా తిట్టేస్తుందని ఆ తిట్లకి నవ్వింది. కళ్యాణ్ కోసం కాదు, కళ్యాణ్ ఊరుకోబెట్టింది, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది, కన్సర్న్ చూపించింది. తనూజాని అంతమంది టార్గెట్ చేస్తుంటే తనూజాకి సపోర్ట్ చేస్తుంది అందరి విషయాల్లో. ఈవెన్ నాకు సార్ ఎదురుగా కూడా తనూజాని ఎన్నిసార్లు సపోర్ట్ చేయలేదు. మొన్న కూడా తనూజాని అందరూ తప్పు పడుతుంటే లేదు సార్ రాము విషయంలో నాకు సార్ తనూజ నువ్వు తప్పు చేసావంటే వెంటనే రీతు లేచి తనూజాని సపోర్ట్ చేస్తూ లేదు సార్ రాము ఇలా బిహేవ్ చేస్తాడు సార్, అందుకు ఆ రోజు తనూజ అలా బిహేవ్ చేసింది సార్ అని స్టాండ్ తీసుకుంది. అలాంటి వ్యక్తి తనూజ పడిపోయినందుకు నవ్వుతుందా? ఏం మాట్లాడుతుంది ఆవిడ ఫ్లోరా గారు? అందుకే ఈవిడ ఎలా చేసింది కాబట్టి ఎలిమినేట్ అయింది. అలాగే అనిపిస్తుంది అబ్బా మనకి. నాకే కాదు, ఆడియన్స్ కి. ఈ రోజు ఫ్లోరా రీతుని నామినేట్ చేస్తుంటే చూసిన ఆడియన్స్ మీరు చెప్పండి, మీకు ఏమనిపించింది? ఈవిడ ఎలిమినేట్ అయిపోవడమే కరెక్ట్, ఈవిడకి అర్థం చేసుకోవడం రాదు మనుషుల్ని అని అనిపిస్తుంది లేదా? సంజనాకంట ఎందుకు హెయిర్ కటింగ్ ఇచ్చింది అంటేనంట బయట ఓట్లు పడడానికి. ఎవరు చెప్పారమ్మా ఈవిడికి ఇవన్నీ? బయట ఓట్లు పడతాయని హెయిర్ కట్ చేయించుకుందా? ఏం మాట్లాడుతుంది ఆవిడ? డెమాన్ని కూడా వాడుకుంటుంది. ఏంటేంటో మాట్లాడింది. పాపం ఆ పిల్లని మాత్రం ఏమైనా టార్గెట్ చేస్తున్నారా? మామూలుగా టార్గెట్ చేయట్లేదు అబ్బా. బయట కూడా ఎవరి సపోర్ట్ లేదు వాళ్ళకి. ఎస్పెషల్లీ రివ్యూయర్స్ సపోర్ట్ రీతుకు అస్సలు లేదమ్మా ఆ అమ్మాయికి. అందుకే ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది అవసరమా బిగ్ బాస్ రివ్యూస్ చేయడం అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎంత చెప్పినా వినేవాళ్ళు తక్కువ, ఎక్కువ ఏమంటారు మ్యానిపులేషన్ చేసేది త్వరగా నమ్మేస్తారు, నిజాలు నమ్మరు. ఎవరైనా మ్యానిపులేట్ చేసి ఈ రీతు చెడ్డది అని చెప్పారనుకో అది జనాల మైండ్ లోకి త్వరగా వెళ్తుంది. లేదమ్మా ఈ అమ్మాయి మంచిది ఇలా చెప్పుకుంటూ వచ్చామనుకో ఎక్కదు. ఎందుకంటే ఇది మ్యానిపులేషన్ కాదు కదా. ఏదైతే మ్యానిపులేషనో అదే జనాలకి త్వరగా వెళ్ళిపోద్ది ఇక్కడికి. ఆ ఏషా వెళ్తుంటే నవ్వుతుందంట. ఈమె అసలు ఎపిసోడ్స్ చూడలేదు, ఏదేదో మాట్లాడేస్తుంది. నెక్స్ట్ పట్టుకెళ్ళి సుమన్కి ఇచ్చిందా? సుమన్ సంజన నామినేట్ చేశారా? లాస్ట్ లో అని క్లాప్స్ కొడుతుంది ఏంటి? అప్పుడు వరకు నీకు తోడుగా ఉంది కదా సంజన హౌస్ లో, నీకు తోడుగా ఉంది, నీకు ఒంటరిగా ఫీల్ అవుతుంటే నీ దగ్గర కూర్చుంది. బయటకు వచ్చి ఆ సంజన నామినేట్ చేసి ఇలా క్లాప్స్ ఏంటది? అంటే ఇంక నువ్వు హౌస్ లో ఉండట్లేదు కాబట్టి తను ఎవరితో ఎలా బిహేవ్ చేసినా నీకు నచ్చినట్టు ఉంటారా? హౌస్ లో ఉన్నప్పుడు ఈ ఓపెన్నెస్ ఏమైపోయింది? హౌస్ లో ఉన్నప్పుడు ఎంత ఓపెన్ గా ఉండుంటే ఇంకొన్ని రోజులు ఉండేవాళ్ళు కదా. ఫ్లోరా గారు కానివ్వండి, మనీష్ కానివ్వండి. ఇప్పుడు ఏదో ఎలిమినేట్ అయ్యి ఇక్కడ వచ్చి నీతులు చెప్తున్నారు. రీతు అమ్మ నాకు రీతు కాదు ప్రియ ఎంత చక్కగా అనిపించిందో తెలుసా? ఆమె ఏం పాయింట్స్ పెట్టాలనుకుందో అది పెట్టుకుంది.
కళ్యాణ్ గేమ్ బాగా ఆడాలి అని చెప్పింది కానీ వేరే వాళ్ళ ఒక్కరి విషయంలో కూడా తక్కువగా చేసి మాట్లాడలేదు. ఈవెన్ సంజనాన్ని నామినేట్ చేసినప్పుడు కూడా ఎంత పద్ధతిగా చేసిందో. ఇంకా హౌస్ లో ఉన్నప్పుడే అంత నెగిటివ్తో వెళ్ళిన అమ్మాయి ఈరోజు ఎంత పద్ధతిగా ఉంది అమ్మాయి. అలా పద్ధతిగా ఉన్న వాళ్ళకి రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వరు, అందుకే అమ్మాయికి ఇవ్వలేదు. అది అయిపోయిందా. నెక్స్ట్ సుమన్ వచ్చి సంజనాన్ని నామినేట్ చేసుకున్నారు. సుమన్ పాయింట్స్ 100% కరెక్ట్. ఆ తొక్కలో కెప్టెన్ ఏంటది సంజన ఇక్కడ కొంచెం కామెడీ వేలో తీసుకెళ్ళడానికి సారీ చెప్పాను కదా అన్న అంటే ఊరుకోలేదు. ఏంటి తప్పులో లాగి లెంపకాయ కొట్టేసి సారీ చెప్తే కుదురుతుందా అని చాలా సీరియస్ గా సుమన్ అన్న సంజన మీద రియాక్ట్ అయ్యాడు. అండ్ ఈ సంజన గారు ఏం చేశారంటే నామినేషన్స్ లో తన పాయింట్స్ పెట్టడం చేతగాక నామినేషన్స్ అయిపోయిన తర్వాత మీరు ఒక ఇన్కాపబుల్ కెప్టెన్ ఒక అసమర్థమైన కెప్టెన్ అనగానే నిఖిల్ అంటాడు ఈవిడికి ఎంత తెలుగు వచ్చా అని అడుగుతాడు. ఈ లోపల అక్కడ నుంచి మాధురి అంటది ఇలాంటి రాంగ్ వర్డ్స్ కి మాత్రం తెలుగు రాలేదని తప్పించుకుంటది, ఆవిడ తెలుగు వచ్చి అన్నట్టు మాట్లాడితే మీ నోరుకోదు అన్నం అని చెప్పేసి ఈవిడ వెళ్ళింది. ఆవిడేమో షటప్ అన్నది. ఆవిడ షటప్ అనేటప్పటికి సారీ ఐ వాంట్ అపాలజీ అంటది సంజన గారు. యాక్చువల్ గా ఆవిడ మాధురి గారితో పెట్టుకోవడం అన్నది చాలా కష్టమైన పని. ఈవిడ అలాంటప్పుడు పెట్టుకోకుండా ఉండాలి, పెట్టుకున్నప్పుడు స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేయాలి. ఐ వాంట్ మీరు కూడా అన్నారు కదా నీ నోరుకోదు అన్నం అని మీరు అన్నారు, అప్పుడు మీరు కూడా సారీ చెప్పాలి తనకి. ఇక్కడ నేను మాధురిని కరెక్ట్ అన్ను, మాధురిని ఎవరు కరెక్ట్ అన్నారు. ఆమె వాడుతున్న భాష కానీ ఆమె తనూజతో తెలుసా వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాండింగ్స్ యూజ్ చేసుకుంటుంది, తనూజ బాండింగ్స్ యూజ్ చేసుకుంటుంది అని చెప్పేసి అంటుంటే ఆమె వెళ్ళి కూర్చుంటే మళ్ళీ వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటది. నాకు స్పేస్ కావాలి ప్లీజ్ నన్ను వదలండి అని తనూజ మొత్తుకుంటుంది లైవ్ లో, నా పక్కన కూర్చోవద్దు అని మొత్తుకుంటుంటే వెళ్ళి అక్కడే కూర్చుంటది. ఏడిస్తే అయిపోతుందా, స్ట్రాంగ్ గా ఉండాలని అక్కడ నీతులు చెప్తుంది. ఇక్కడ రీతు ఇచ్చిన కోటింగ్ కి మామూలుగా కూర్చుని ఆడలేదు, వాయించేసింది రీతు. ఆ బాండింగ్స్ గురించి క్వశ్చన్ చేయడం కానీ ఇక్కడే మామూలుగా ఎక్కడ లేచిందంటే నీది తనూజ బాండ్ గురించి మాట్లాడింది చూడు, అక్కడ లేచింది. అది మామూలు ఫేక్ బాండ్ కాదు, జస్ట్ తనూజ ఏమంటుంది, తనూజ ఏమన్నా జేమ్స్ బాండ్ నేను తనూజతో ఉండడానికి అని ఏదో అంటుంది. జేమ్స్ బాండ్ కాదు, బయట తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చూడు, అది జేమ్స్ బాండ్ ఫాలోయింగ్ చూసి ఊపుకుంటా వెళ్ళి తనూజ పక్కన పిల్లిలాగా కూర్చుంటున్నావు. అది ఇప్పుడు మాధురి గారు చేస్తున్న పని. ఇక్కడ వరకు ఎపిసోడ్ లో అయింది. ఆ తర్వాత భరణి గారు వచ్చారు. భరణి గారి కంటే ముందు సృష్టి కూడా వచ్చింది. సృష్టి డెమాన్ నామినేట్ చేసింది. భరణి గారు రాగానే మనం ప్రోమోలు చూసాం కదా, దివ్య పరిగెట్టుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంది. బట్ భరణి గారు చాలా దూరంగా ఉన్నారు. ఇది మనం రేపటి ఎపిసోడ్ లో అంటే మిడ్ నైట్ టాక్స్ లో మాట్లాడుకుందాము. సో మీ ఒపీనియన్ ఏంటి అంటే తనూజ అండ్ అదే మనీష్ గారు అండ్ కళ్యాణ్ ఆ ముద్దమందారం ఆ మాటలు ఉన్నాయి కదా, దానికి మాత్రం ముందు వీడియో చూడండి. అది ఇందులో ఎందుకు కవర్ చేయలేదంటే నేను ఆల్రెడీ ఆ నామినేషన్ గురించి మాట్లాడేశాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అటువైపు